ఓం నమ శివాయ. భక్త మహాశైలారా, మనందరికీ తెలుసు పరమశివుడికి అత్యంత ఇష్టమైన రోజు ఏదండి అంటే అందరం కూడా టక్ అని చెప్పే రోజు ఏమిటండి అంటే మహాశివరాత్రి. మాఘమాసంలో వస్తుంది కదండి మహాశివరాత్రి అండి అంటామండి. నిజమేనండి. కానీ తత్తుల్యమైన అంటే ఆ మహాశివరాత్రితో సమానమైన రోజు మరొకటి ఉన్నది అని మనందరిలో చాలా మంది తెలియదు. చివరికి చాగంటి కోటేశ్వరరావు గారు అంతటి వారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ వీడియో చివరిలో అది కూడా పెడతాను చూడండి. విషయం ఏమిటంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ద్ర నక్షత్రం ఏదైతే ఉందో ఈ రోజున చాలా శక్తివంతమైన రోజుగా మనకి శివ మహాపురాణంలో చెప్పి ఉన్నారు. మిత్రులారా, మహాదేవుడి యొక్క అనుగ్రహం ఏ బిడ్డ మీద అయితే ఉంటుందో, ఎవరైతే శివుణ్ణి మారేడు బిల్వాలతోటి పంచామృతాలతోటి గంగా జలాలతోటి యథోచితంగా పూజిస్తారో వారి జన్మ ధన్యమవుతుంది. శివుని శిరంబున కాసిన్ని నీరు చల్లి రవంతపత్రి వారి శిరము నుంచిన అల్ల కామధేనువు వారింటి గాడి పశువు అల్ల సురశాఖ వారింటి మల్లె చెట్టు అని లింగ పురాణం స్పష్టంగా చెప్తోంది. అంటే మహాదేవుడి యొక్క ప్రీతి కొరకు కొద్దిగా నీళ్లు తీసుకుని వెళ్ళి హరహర మహాదేవ అని ఆయన మీద పోసిన ఒక్క మారడి బిల్వం తీసుకొని త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణమని ఆ మహాదేవుడు సమర్పించిన అంత మాత్రం చేతనే ఆ కామధేనువు ఏదైతే ఉందో అది మన ఇంట్లో గాడి పశువులా ఉంటుందట. కల్పవృక్షం అనేటువంటి పారిజాత వృక్షం దేవలోకంలో ఉంటుంది. అది మన ఇంట్లో మల్లె చుట్టూ ఏ విధంగా ఉంటే ఆ పువ్వుని ఒక పువ్వు కోసి దేవుడికి పెడతాం, ఒక పువ్వు మన అమ్మాయికి ఇస్తాం, ఒక పువ్వు మన యథోచితంగా వాడుకుంటాం. అంత సునాయాసంగా పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని ఈ యొక్క శ్లోక అర్థం అండి. మరి ఎప్పుడొచ్చిందో తెలుసుకున్నామా? చక్కగా శ్రద్ధగా వినండి. 2025 డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజు వచ్చినది. చూసారా? ఇంతటి పవిత్రమైన పర్వదినాన్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి మిత్రులారా. ఉదయం 10:37 వరకు ఆర్ద్ర నక్షత్రం ఉన్నది. కావున ఈ సమయాల్లో చక్కగా శివుడికి అభిషేకం చేసిన, శివాలయం దర్శించిన ఎన్నో జన్మల పుణ్యం మన ఖాతాలో పడిపోతుంది. మిత్రులారా, ఇంతటి చక్కని సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. మన అద్భుతమైన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జయం.